హలో అందరికీ. పార్ట్ 2లో ఏముందో చూసేద్దామా? ఫస్ట్ అయితే మనం ఇక్కడ పైకి వెళ్ళేప్పుడు ఇలా పెద్ద స్టాచ్యూస్ ఉంటాయండి అక్కడక్కడ. తర్వాత మనకి ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి అక్కడంతా ఇలా ఒక స్మాల్ లాఫింగ్ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. ఇదంతా మార్బుల్‌తో చేసింది. ఇలా మనం స్టెప్స్ ఎక్కి పైకెళ్తుంటే అక్కడ మనకి లోపలికి వెళ్ళగానే ఇలా మనకి ఒక బుద్ధ స్టాచ్యూస్ కనపడతాయండి. మొత్తం గోల్డ్ కలర్‌లో ఉంటాయి. చూడటానికి ప్రతి స్టాచ్యూ ఒకేలా ఉన్నా బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇక్కడ చూడ్డానికి మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది. నేనైతే ఇలాంటి ఒక టెంపుల్‌కి రావడం ఇదే నా ఫస్ట్ టైం. అసలు నా లైఫ్‌లోనే ఫస్ట్ టైం ఇలాంటి ఒక టెంపుల్‌ని చూడడం కూడా. అండ్ ఈ చుట్టుపక్కల మొత్తం ఇలానే వాల్స్‌కి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బుద్ధ స్టాచ్యూస్ అన్నీ మౌంట్ చేసి ఉంటాయి. అండ్ ఈ కార్నర్‌లో ఇక్కడొక గాడ్ స్టాచ్యూ ఉన్నిందండి. అది గాడ్ ఆఫ్ వెల్త్ అని రాసుంది అక్కడ. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వచ్చామంటే అక్కడ మనకొక డొనేషన్స్ అనేటివి ఒక బాక్స్ ఉంటుందండి. మనం ఏమైనా టెంపుల్ డెవలప్‌మెంట్ కోసం మీరెవరైనా దానికోసం ఏమన్నా హెల్ప్ చేయాలి అని కనుక మీరు అనుకుంటే ఇక్కడ డొనేషన్స్ అనేటివి యాక్సెప్ట్ చేస్తారండి. అండ్ ఇక్కడేంటంటే మిడిల్‌లో ఇలా ఒక 3 గాడ్ స్టాచ్యూస్ ఉన్నాయండి. చాలా పెద్ద బుద్ధ స్టాచ్యూస్ ఇవసలు. అండ్ ఇక్కడ మనము ఏమన్నా ప్రేయర్స్ లాంటివి చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ మీరు వీడియోలో చూసారు కదండీ! ఒక చిన్న బుద్ధ స్టాచ్యూ ఉంది. దానికి కూడా మనం అభిషేకంలా చేయొచ్చు. అండ్ కిందకొచ్చేసరికి ఇక్కడ ఒక వాల్ మొత్తం చైనీస్ హిస్టారికల్ థీమ్‌తో మొత్తం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాచ్యూస్‌తో బిల్డ్ చేసున్నారు. ఇది చూడ్డానికి చాలా కొత్తగా, చాలా డిఫరెంట్‌గా అనిపించిందండి నాకు. మీకు కూడా అలానే అనిపించిందా? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.